హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈ రోజు వీడియో ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 గురించి మాట్లాడబోతున్నా అండి. ఈ అసలు బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ ఎవరు ఇవ్వబోతున్నారు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే తనుజ అనే మహానటి తన కన్నింగ్ మైండ్ సెట్ తో ఏమేం చేస్తుంది ఏంటని బిగ్ బాస్ ఫుల్ ఫ్లేవరిజం తనుజకి ఎందుకు ఇస్తున్నారు అది చెప్పబోతున్నాను. ఈ హౌస్ లో వరస్ట్ బిహేవియర్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే దివ్య గురించి కూడా నేను చెప్పబోతున్నాను. దాని గురించి రామోరాతుడు ఎలిమినేషన్ గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకంటే అందులో ఒక ట్విస్ట్ ఉంది, అది కూడా మీకు రివీల్ చేయబోతున్నాను. దాంతో పాటు ఏంటంటే బర్నీ గారు ఇంకా మిగతా హౌస్ మేట్స్ కంటెస్టెంట్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియో నాకు బేసిక్ గా పెద్ద లెంత్ వీడియోలు చేయడం నాకు ఇష్టం ఉంటుంది. అంటే షార్ట్ అండ్ వీడియో చెప్తా. కానీ ఈ వీడియోలో దాని గురించి చెప్పాలంటే ఖచ్చితంగా వీడియో లెంతే ఉంటుంది. మీ వీడియో మీకు కంప్లీట్ గా తెలవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఓకేనా? అన్నిటికంటే ముందు ఏంటంటే మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే నేను చెప్పింది మీకు నిజంగా జెన్యూన్ గా అనిపిస్తే వీడియో మొత్తం చూశాక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నాకు జెన్యూన్ కాదనుకుంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా అవసరం లేదు. కానీ జెన్యూన్ గా ఉంది మీరు చెప్పింది నిజంగా నేను చెప్పింది మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా మనం పాయింట్లకు వచ్చేస్తున్నా. బిగ్ బాస్ హౌస్ లోనండి ఎవ్వరు ఇప్పుడు నాగార్జున గారు హోస్ట్ కి వచ్చినప్పుడు కూడా ప్రతి వారం చూస్తా ఉండండి. అందరు ఎవరైనా మిస్టేక్స్ చేసిరంటే వాళ్ళని నిలబెట్టి మరి వాళ్ళని వాళ్ళతో సారీలు చెప్పించాను, పొర్లు దండాలు పెట్టించాను, నానా రకాలుగా వాళ్ళకి వార్నింగ్లు ఇస్తా ఉంటారు కదా. ఇదే తనుజ ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ టాస్క్ విన్నవలేదు. ఎన్నో మిస్టేకులు చేసుకుంటా వాళ్ళని వీళ్ళని వాడుకుంటూ ఇంత దూరం వచ్చింది, వారాలు వచ్చింది. అయినా కానీ ఈ రోజన్నా తనుజను ఒక్క మాట అన్నాడు నాగార్జున గారు. ఎందుకంటే తనుజ అంత కన్నింగ్ మైండ్ సెట్ ఎవరికి లేరండి. ఎగ్జాంపుల్ ఒక విషయం చెబుతానా. బర్నీ గారిని వచ్చిన కానుంచి నాన్నగారు నాన్న అని పిలిచే నోటితోటే ఒక్కసారి టక్కున ఫ్లిప్ అయిపోయి చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిందని ఎంబటే సార్ అని పిలిచింది. చూసినామా ఎంత తొందరగా మారుద్దో. ఆమె మైండ్ సెట్ మాత్రం తనుజది మామూలు మైండ్ సెట్ కదరీ కన్నింగ్ మైండ్ సెట్. అంటే ఎవరు వాళ్ళ దువ్వాడ మాదిరి వచ్చినప్పుడు కూడా అది ఎంత పెద్ద గైజరదో అబ్బో దాని గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్. వచ్చినప్పుడు అది నాతో ఎక్కడ కూడా పెట్టుకుంటుంది ఏంటోరా బాబా అని తెలుసుకొని ఇమ్మానియల్ దగ్గరికి అసలు యాక్చువల్గా తనుజగా ఆమె పేరేంటో తెలవదు. నా పేరు ఏంటి నీకు తెలవదని శ్రీజనంతో గొడవ పెట్టుకున్నందుకు నేను కూడా తెలియదంటే బాగోదేమని ఇమ్మానియల్ పక్కన పిలిచి ఆమె పేరు ఏంటి అని అడిగి తెలుసుకొని ఆమెతో ఫ్రెండ్షిప్ చేసింది, క్లోజ్గా ఉంది. చూశారు అసలుకి ఎంత మెంటాలిటీ ఎలా ఉంటుంది ఆమెది. అంటే అవసరానికి అందరిని గ్రిప్పులో పెట్టుకుని అందరిని వాడుకోవాలి. ఆమెకు మంచిగా ఉంటే మంచి, లేకుంటే లేదు. బిగ్ బాస్ కూడా మీ అంతటా మీరు ఇప్పుడు నేను నిజంగా చెప్తాను చూడండి, ఈ కప్పు కూడా 100% లాస్ట్ కి తనజగే బిగ్ బాస్ కప్ ఇస్తారండి. ఇంత ఫేవరిజం ఉన్నప్పుడు ఇప్పుడు మీకు అందరికీ తెలియని విషయం కూడా చెప్పనా. హౌస్ నుంచి ఎలిమిట్ అయిన ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి తనుజ గారిని వారానికి 2-3 సార్లు రూమ్ లోకి పిలిచి మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మీరు వీళ్ళందరి కంటెస్టెంట్ అందరిని వదిలిపెట్టి బిగ్ బాస్ తనుజ ఒక్కరినే అంతలా పర్సనల్ అది ఉంటది కదండి, దాంట్లో పిలిచి మాట్లాడే అవసరం ఏమొచ్చింది అంటే బిగ్ బాస్ టీం ఏం చేస్తుందంటే ఖచ్చితంగా నేను విన్నర్ చేస్తాము, నువ్వు ఈ టాస్క్ ఆడు, ఇలా మాట్లాడు, అది చెయ్యి, ఇది చెయ్యి అని వాళ్ళకి ఇన్పుట్ ఇస్తున్నారు. దాన్ని బట్టి ఆమె మూవ్ అవుతుందో లేంటో, లేదంటే ఆమె మైండ్ సెట్ అంతే మనకు అర్థం కావట్లేదు. కానీ బయటకు వచ్చిన శ్రీజ గాని హరీష్ గాని నెక్స్ట్ వచ్చి దివ్వాడ మాధురి గాని ఫ్లోరాసేని గాని వీళ్ళందరూ కూడా ఇదే మాట చెప్పారు. ఊరికే తనుజ గారిని రూమ్ లో పిలిచి మాట్లాడుతూ ఉంటారు, అంత పర్సనల్ ఏముంటుందని మాట్లాడతానికి అన్నారు. నేను బిగ్ బాస్ ఒకటే అడుగుతున్నా, మీకు ఆ ఒక్క అమ్మాయితో మాత్రానికి ఏమిటి నాకు అర్థం కావట్లేదు. మీకు అంత ఇష్టం ఆ అమ్మాయి ఉన్నప్పుడు ఆమెకు అంత ఫ్లేవరిజం చేసేటప్పుడు ఇవన్నీ డ్రామాలు ఇంత 10 మంది 15 మంది పిలవటం ఎందుకు? డైరెక్ట్ గా లాస్ట్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఆమెకి ఇవ్వచ్చు కదా. ఆమె ఎన్ని తప్పులు చేసినా కానీ ఆమె వెనకేసుకుని వస్తూనే ఉన్నారు. గట్టి మాట డెమోన్ పవన్ రీతు చౌదరి దగ్గర ఏదో ప్రాబ్లం చేసిండని, సరే వాడు పెద్ద లంగా లభంగి అర్థమైందే కానీ ఊగా దానికి పెళ్ళయి దానికి 5 సంవత్సరాలు కాపురం చేసిందిరా అని చెప్పినా గానీ అది వాడు తెలుసు తెలీదు పిల్ల బచ్చగాడు దాని చుట్టూ తిరుగుతా ఉంటాడు. అదేమో ఇవన్నీ ఏం చెప్పకుండా మంచిగా వాడిని వాడుకుని అదని అది చూస్తుంది. అయితే సరే వాళ్ళిద్దరికి ఎట్టన జావని మనకెందుకులే గాని అదేదో మిస్టేక్ జరిగిందని చెప్పితే నాగార్జున గారు అంతమంది ముందు సారీ చెప్పించిండు. అసలు ప్రాబ్లం వచ్చిందే రీతు చౌదరి వాళ్ళకి ఆ రోజు ప్రాబ్లము. తను వచ్చి అంత చికా చేయబట్టే ఆయన చేసిండు కదా. అది బుద్ధి లేని అడ్డగాడదంటే వీడికి అంతగానో బుద్ధి లేదు. సరే ఇద్దరు ముందు మాట్లాడే టైం పోకలే గాని ఇంకా నెక్స్ట్ వచ్చేసి దివ్య అండి, తనంత వరస్ట్ బిహేవియర్ ఈ హౌస్లో ఇంతవరకు ఎవరు లేరండి. నిజం చెప్తున్నా, రీతు పెద్ద ఎదవనుకున్నాం.
వరస్ట్ క్యాండిడేట్ అంటే దువ్వడ మాదిరి. అబ్బో ఆమె శ్రీకాకుళం, ఆమె అరుపు గిరుపు, ఆమె మాటలు అసలుగాలంట, ఆమె తీసారాటమే వేస్ట్ అండి. చెత్త క్యాండిడేట్ ఆమెని. సరే ఆమెను పంపించారు, అయిపోయింది. కానీ బిహేవియర్ పరంగా ఇంత దరిద్రం ఏమనుకోలేదండి. భరణి గారితో క్లోజ్గా ఉంటదండి. ఎలా ఉంటుందో ఆ మైండ్ సెట్ చెప్పడానికి చూడండి. అవసరానికి ఎలా పట్టుకుంటది ఏంటని. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ లో భరణి గారు కూతురు వచ్చినప్పుడు కూడా ఏమైనా పట్టించుకోలేదు. తనుజ గారే మంచి మీ బాండింగ్ బాగుందని చెప్పింది. అక్కడ సొరణ గాలింది. అది కడుపులో పెట్టుకొని వీకెండ్ లో వచ్చినాక ఎవరిని మీరు కెప్టెన్ తీసేయాలంటే తనుజలను కూడా పెట్టుకుంది. అక్కడతో అయిపోయిందా? మళ్ళీ నిన్న జరిగిన సండే ఎపిసోడ్ లో వాళ్ళ అమ్మ ఉండి ఆంధ్రబాబు గారు వచ్చినప్పుడు భరణి గారు వాళ్ళ అమ్మ దివ్యని ఏమన్నది, అమ్మ నువ్వు కొద్దిగా బాగా గట్టి గట్టిగా అడుతున్నావు, అరవద్దు, నీ మంచి కొంచెం చెప్తానంటే బయటకు వచ్చి ఆ ఎపిసోడ్ అయిపోయినాక కూర్చొని ఆడతాను. భరణి గారు అన్నారు, సరే అమ్మ కదా నన్ను అంటా ఉంటే బాధపడ అన్నదేమో అంటే, సరే దాన్ని పాజిటివ్ తీసుకోవాలి కదా. మరి నీకంత భరణి అంటే అప్పుడు ఏమన్నా దివ్య ఏమన్నదంటే, మరి నేను మిమ్మల్ని అన్నది కనబడతాను కానీ ఒక చెల్లెలి బాండింగ్ కనబడతలేదు అన్నది కదా. నీకు చెల్లెలి నిజంగా అనుకోని మనసులో నీకు అన్నయ్య అనే భావం ఉంటే పోయిన వారం ఎట్టా నామినేట్ చేస్తావు? పోయిన వారమే పక్కన పెడితే ఈ వారం కూడా ఇప్పుడు నేను ప్రోమో చూసిందండి. ఇప్పుడే ప్రోమో చూసి నేను ఈ వీడియో చేస్తానా. ఈ వారం ఎలా నువ్వు నామినేట్ చేస్తావు భరణి గారిని? చెప్పు. నీకేదైనా తనతో ఏమైనా ప్రాబ్లం ఉంటే నీ ఇప్పుడు ప్రతిరోజు చెప్పుతావు కదా, చెప్పినట్టుగా నామినేషన్ చేయకుండా డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడచ్చు. ఇట్లా చేసినవని నువ్వు డైరెక్ట్ నామినేషన్ చేస్తాను అంటే తన బయటకు పోవాలనే కదా. మరి ఇంత కన్నింగ్ మైండ్ సెట్ పెట్టుకొని నీ ఎవరైనా ఉంటది, నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్ముతారో నాకు అర్థం కాదు. ఇంత వరస్ట్ క్యాండిడేట్ ఇంతవరకు చూడలేదండి. నిజంగా అన్నయ్య అనుకుంటా కూడా పాపం భరణి గారు ఇటు తనుజకు చెప్పలేక ఇటు దివ్యకి చెప్పలేక మధ్యలో ఏమన్నా నలిగిపోతానండి. నిజంగా భరణి గారు చేసిన క్యారెక్టర్ మూవీస్ లో అన్ని విలన్ క్యారెక్టర్లే, అంత అట్టుంటాడు. కానీ ఇంత సాఫ్ట్ అని హౌస్లో చూస్తే అర్థమవుతుంది మనకి. నిజం ఆయనకి చెప్పలేక ఆమెకు చెప్తే ఈడి దీనికి మంట, దీనికి చెప్తే దానికి మంట, ఇద్దరు చెప్పలేక మధ్యలో ఆయన నలిగిపోతాడు. నిజంగా ఆయన వేరే సాఫ్ట్ అండి. వీళ్ళిద్దరు తప్ప భరణి గారు ఏ తప్పు లేదు. అర్థమైందా? ఆ రోజు పాటలు డాన్సులు కూడా ఎవరు సపోర్ట్ చేస్తామంటే ఇద్దరు అటు పక్క ఎగురుతా ఉంటే ఒకరి దగ్గరికి వెళ్తే ఒకరు ఫీల్ అవుతారు, ఏమైనా ఆలోచించి ఆగిండు. అది అర్థం కాదా? దానికి నా దగ్గరికి ఈమె కూడా పెట్టుకుంది, నా దగ్గర రాలేకపోయినా ఇద్దరు కూడా నామినేట్ చేశారు. అసలు అలాంటి ఎదవల గురించి భరణి గారు ఆలోచించడం భరణి గారు తప్పండి. నేను చెప్తాను, అలాంటి ఎదవల్ని మస్ట్ వదిలేయండి, మీరు మంచిగా ఆడుకోండి మీ గేమ్ మీరు. ఓకేనండి, ఇదండి పరిస్థితి. ఇక మొన్న ఇంకో విషయం ఏంటంటే రాము మన సెల్ఫ్ ఎలిమినేట్ అయింది కదా, అదంతా వాడు కావాలని అయ్యాడు. ఎందుకు చెప్పనా, వాడు 3-4 వారాల నుంచి వాడు నామినేషన్కి వస్తాడు. లాస్ట్ ఫైనలిస్టులు ఇద్దరు ఉంటారు కదా లాస్ట్ ఎలిమినేషన్ లో, వాళ్ళిద్దరు 3 సార్లు వచ్చిండు. ఈ ఆడేం ఆలోచించిండు, డైరెక్ట్ గా ఈ వారం కూడా వాడు నామినేషన్ లో ఉన్నాడు. ఈ వారం ఉన్నాను ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతా, ఈ చికాకు ఎందుకురా బాబు, ఏదో ఫ్యామిలీ డ్రామా ఆడి బయటకు వెళ్ళిపోతే నా అంతా నేనే వచ్చేసిన ఎలిమినేట్ కాలేదు కానీ అలాగనే ఉంటదనే వాడు ఏదో ఆలోచించిండు పిల్లబచ్చగాడు. నిజం చెప్పాలంటే అది అందరికి అర్థమయ్యేది. వాడు ఉన్నా లేకపోయినా ఆ వారం ఖచ్చితంగా వాడే ఎలిమినేట్ అయ్యేటోడు. అర్థమైంది? ఎందుకంటే వాడు ఆడింది లేదు, సచ్చింది లేదు, ఏమీ లేదు, ఆటలు చేసుకుంటాడు. దానికోసమా ఫ్యామిలీ ఆట ఎప్పుడు దగ్గర 7-8 వారాలు గుర్తులేదా, అదే ఒక్క రోజు టర్న్ గుర్తొచ్చారట, వెళ్ళిపోవాలనిపించిందట. ఇవన్నీ ఎవరు చెప్తే ఎవరు నమ్ముతారా? సరే ఏదేదో అయిపోయింది కానీ ఎవరి గేమ్లు ఆడతారు. పాపం సుమన్ శెట్టి మాత్రం చాలా అమాయకుడు అండి. ఆయన గేమ్ ఆడుకుంటూ వస్తాడు. ఆయనకు ప్రజల సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఓకేనా, మనం గెలిపిస్తే నిజంగా అలాంటి వాళ్ళని గెలిపించాలండి. అలా అయినా సరే, కళ్యాణ్ అయినా సరే. ఓకేనా, డెమోన్ గేమ్స్ పరంగా డెమోన్ అన్నట్టు 100% వరకు ఎవరు ఆడలేదండి. నిజంగా వాడు క్యారెక్టర్ పరంగా బిహేవియర్ పరంగా ఆ పిచ్చిదాని చుట్టూ తిరిగితే అది ఎంతవరకు అది ఒక్కటి తప్ప ఉండొచ్చు. కానీ గేములో డెమోన్ పవన్ ఆడినట్టు ఇంతవరకు ఎవడు ఆడలేదు. ఏ సీజన్ కూడా ఆడలేదు. మాటి వన్ ఒకటే అడుగుతున్నా, మీరు తనుజకు మాత్రము కప్పు ఇస్తే 100% అన్ఫేర్ విన్నింగ్ అవుద్దండి. ఎందుకు చెప్పనా, ఇప్పుడు దగ్గర 11వ వారం వచ్చింది. ఈ 11 వారాల్లో ఆమె ఇంతవరకు ఈ 11 వారాల్లో కొన్ని చాలా టాస్క్లు జరిగాయి. ఒక్క టాస్క్ కూడా ఆమె విన్ కాలేదు. ఒక్క టాస్క్ కూడా ఆమె అసలు విన్నే కాలేదు. అలాంటిది మీరు ఏమి చూసి ఆమె విన్నర్ చేస్తే అర్థం కాదు. మీరు మీ వాటా మీ సపోర్ట్ ఏమైనా చూస్తా అంటే మాట అది ఖచ్చితంగా ఆమె విన్ చేసేటట్టున్నారు. ఆమె విన్ అయితే అది ఖచ్చితంగా అన్ఫేర్ విన్నింగ్, వాళ్ళ సపోర్ట్ అని అర్థం అండి. ఓకేనా, అది కాకుండా వేరే ఇప్పుడు సుమన్ శెట్టి గానీ కళ్యాణ్ డెమోన్ పవన్ అయితే అది ఖచ్చితంగా జెన్యున్ గా నా ఉద్దేశం. టాప్ 5 లో నాకు తెలిసి అయితే తనుజ, ఇమానేయులు, నెక్స్ట్ వచ్చేసి డెమోన్ పవన్ ఉండొచ్చు, కళ్యాణ్ ఉంటాడు. నెక్స్ట్ ఉన్న వాళ్ళల్లో
భరణి గారు లేకుంటే రీతు చౌదరు వీళ్ళేనండి. మిగతా తప్ప అందరూ అప్పుడు మట్టుకు ఉండి వెళ్ళిపోయేటోళ్ళు. ఈ వారం నాకు తెలిసి డబుల్ ఎలిమినేషన్ ఉంటది, ఇద్దరు తీసి పడేస్తారు. ఓకేనా. ఇంకా లాస్ట్ ఫైనల్ 2 లో మాత్రం నాకు తెలిసి అయితే తనుజ అండ్ ఇమానియల్ వీళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళిద్దరిలో ఖచ్చితంగా తనుజ కన్నా కప్ ఇవ్వాలా, లేకుంటే ఇమానియల్ కన్నా ఇవ్వాలా. ఇమానియల్ కూడా పెద్ద ఆడింది పొడిచింది కూడా నాకు తెలిసింది ఏమీ లేదు. మీరు చూస్తాను ఏదో ఒక టాస్క్ బాగానే ఆడతాడు, కానీ అన్ని టాస్కులు మంచిగా ఆడలేదు. నామినేషన్ రాక నామినేషన్కి వస్తే ఆ వారం అంతా భయపడి ఆ కెమెరా ముందు కొంచెం రిక్వెస్ట్ చేసుకోవడం సరిపోతుంది. ఓకేనా. అది మొన్న వచ్చిన అవినాష్ కూడా చెప్తాడు. సరే ఓకే, ఎవరికి ఎత్తారో ఏంటో, ఉత్తి కామెడీ చేస్తేనే విన్నిస్తాం అనుకుంటే ఏ టాస్క్లు ఆడకుండా ఒక రూమ్లో కూర్చొని కామెడీ చేస్తే సరిపోదు కదండి. అది ఒకటే కాదు, అన్ని పరంగా ఉండాలి. క్యారెక్టర్ పరంగా ఉండాలి, గేమ్స్ పరంగా ఉండాలి, ఒక ఇమ్యూనిటీ పరంగా ఉండాలి. ఓకేనా. ఒక అన్ని రకాలుగా ఉంటేనే ఒక మనిషిని జనం అందరూ మెచ్చుతూనే అది ఓకే. ఒక కామెడీ చేస్తేనే విన్నిస్తామంటే ఒక రూమ్లో కూర్చోబెట్టి కామెడీ చేయమని మిగతా వాళ్ళందరూ తీసిపెడితే అయిపోద్ది కదా. ఓకేనా. నాకు తెలిసైతే నేను చెప్తానండి, తనుజకి అయితే 100% విన్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. తనుజకైనా నెక్స్ట్ తప్పితే నెక్స్ట్ ఇమ్మానియల్. వీళ్ళిద్దరికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా అన్ఫేర్ విన్నింగ్ ఏనండి. వీళ్ళిద్దరు కాకుండా ఎవరికి ఇచ్చినా, ఒకటి సుమన్ శెట్టికి ఇచ్చిన, సుమన్ శెట్టి కూడా సరిగా ఆడలేదు గేములు, కానీ మనిషి మాత్రం జెన్యున్గా ఉన్నాడు. ఓకేనా. నువ్వు కామెడీకి నీ విన్ ఇవ్వాలనుకుంటే ఇటు సుమన్ శెట్టికి జెన్యున్గా ఉన్నాడు కాబట్టి నిజంగా మాట్లాడితే ఆయనకి ఇవ్వచ్చు. మరి ఓకే, ఆయన కూడా కళ్యాణ్కైనా సరే ఎవరికి ఇస్తారు ఏంటో, కానీ ఫైనల్ గా మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఎవరెవరు ఇస్తారు, ఆ ఇద్దరిలో కూడా ఖచ్చితంగా తన దగ్గర విన్నింగ్ ఇస్తారు. వాళ్ళ సపోర్టు, వాళ్ళ పుషింగ్ ఏమో చూస్తూ ఉంటే. ఓకేనా అండి. సరే ఇది వీడియో ఎంత దూరం ఇది మనకు తెలవదులే, కానీ నాకు నా అభిప్రాయం మీకు చెప్పాను. ఇక నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. లవ్ యు ఆల్.